పరిశుద్ధ దినం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధులుగా ఉండాలని ప్రభు కోరినాడు. కాబట్టి దేవుడు తన రక్తం ఇచ్చి మనల్ని కని కొని విమోచించి పేరు పెట్టి పిలిచి మనల్ని పరిశుద్ధులుగా చేసి మనకిచ్చిన గొప్ప రక్షణ అనే పాత్రను ఎత్తుకొని ఆయనను ఆరాధించట్లో స్తుతించుటలో దేవుడు మనకు అనుగ్రహించిన ఇక శుభదినం. అందును బట్టి కీర్తన 118 కీర్తన 24 వచ్చినాం. 118 24 ఇదేంటిదంట? ఇది యెహోవా ఏర్పాటు చేసిన, మనం ఏర్పాటు చేసుకోలేదు. దేవుడు నీ కొరక నా కొరకై ఏం చేసినట? ఆ సృష్టికర్త అయిన దేవాదేవుడు ఎన్నిక లేని వారి కొరకై ఈ దినాన్ని ఏం చేసినట? ఏర్పాటు చేసినాడు. గొప్ప గొప్ప వారి కొరకే మనం ఏర్పాటు చేస్తాము. పెద్ద పెద్ద టెంట్లు వేస్తాము, పెద్ద పెద్ద మైకులు పెడతాము, పెద్ద రెడ్ కార్పెట్ వేస్తాము. అయితే దేవాదేవుడు ఎవరి కోసం అంట? ఇది యెహోవా ఏర్పాటు చేసే దినము. అయితే మనం ఏం చేయాలంట? మనం ఉత్సహించి సంతోషించి ఆరాధించాడు. అందుకనే జకర్యా 2:10 అంటాడు. 2:10 సియోను వాసులారా, నేను వచ్చి మీ మధ్యన ఉంటాను, సంతోషంగా ఉండండి, పాటలు పాడండి, ఇదే యెహోవా. ఏ మనుషుడు చెప్తలేడు మనకు, సృష్టికర్త అనే దేవాది దేవుడే. ఇది యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఈ దినాన్ని మనం నీ కొరకే నా కొరకే ఏర్పాటు చేసినాడు. కాబట్టి మనం ఉత్సహించి సంతోషించి ఆరాధించే దినం. ఎందుకంటే మన దేవుడు ఆత్మ కనుక ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఏం చేయాలంట? మన పితరులు ఎలాగ ఆరాధించారు? మరి లేవికాండం 1వ అధ్యాయము 1వ వచనం. లేవికాండం 1వ అధ్యాయము 1వ వచనం. దేవుడు మోషేతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని. చూడండి, మీకు మీడియేటర్ ఉంటున్నాడు ఇక్కడ. ఎవరు? దేవునికని ఇశ్రాయేలు ప్రజలకు మీడియేటర్ ఉంటున్నాడు. అతడు ఎవరు? మోషే. ఇప్పుడు మనకు మీడియేటర్ ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మోషే గొప్పనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పనా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకని ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఎందుకంటే నిన్ను పోలిన వాడు ఎవరు లేరు. అందుకని యెహోవా తమకు జనులైన వారు ధన్యులు. ఒకప్పుడు మనం ఎవరంటే అన్యులం. ఎవరంటే మనము అన్యులను మనను ధన్యులుగా చేసిన దేవునికి దేవుడు ఏమంటున్నాడంటే, యోహాను సువార్త 4:23 వారు, ఇటువంటి వారే కావాలని తండ్రి ఏం చేస్తున్నట్టే వెతుకుతున్నాడు, కోరుచున్నాడు. చూడండి ఎందుకు గొప్పదని. దేవుడు నన్ను వెతుకుతున్నాడు. మనకు అన్యులు ఏం చేస్తారంటే తమ దేవతలను వెతుకుతుంటారు. కాశ్మీర్ టు కన్యాకుమారి వెతుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎలా వెళ్తుంటారు? కాలి నడకతో వెళ్తుంటారు, చెప్పులు లేక వెళ్తుంటారు. చూడండి, చలిలో వెతుకుతుంటారు. అయితే ఈ దేవుడు, నీ దేవుడు, మన దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. చదవండి 4:23 యోహాను సువార్త 4:23-24. కాబట్టి దేవుడు మన దేవుడు ఆత్మ కనుక. ఎప్పుడు ఏ దేవుడు? మన దేవుడు ఆత్మదేవుడు. అయితే ఆయనను ఆరాధించాలంటే ఏం చేయాలంటే సత్యం కావాలి. సత్యం అంటే ఏంటిది? దేవుని యొక్క వాక్యం. వాక్యం అనేది దేవుడు అడుగుతున్నాడు. సామెతలు 24:21. సామెతలు 24:21. నా కుమారుడా,
యెహోవాను గణపరచు, రాజును గణపరచు, జోలికి వెళ్ళకూడదు. చూడండి ఎలాగ పిలుస్తున్నాడు మనల్ని, నా కుమారుడా. యెహోవా అంటే యెహోవా అంటే ఉన్నవాడను, అనువాడనైన దేవుడను, మొదటివాడను, కడపటివాడు, ఆల్ఫా ఓమేగా. అటువంటి గొప్ప దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నా కుమారుడా యెహోవాను కనపరచు, రాజును కనపరచు. అలాగూ చేయని వారి జోలికి వెళ్ళకూడదు. ఒకటి వెళ్తే ఏమైందంట, వారి కాలం ఎప్పుడు ముగినో వారికి తెలియదు. కాబట్టి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన ఇంటికి నడిపించినాడు. ఎలాగ నడిపించినాడు? నిర్గమకాండం 15. ఇదన్నీ బేసిక్స్ అన్నమాట. దేవుడు చేసిన మేలను 15, 13. నీవు విమోచించిన నీ ప్రజలను చదవండి. ఈ ప్రజలను నీ కృప చేత, నీ బలము చేత, నీ ఆలయమునకు. ఏ ఆలయం ఇది? కాబట్టి ఇది పరిశుద్ధ ఆలయం. ఇది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హగ్గయి 2:5 అంటాడు, ఏమంటే నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకూడదు. ఇటువంటి గొప్ప దేవుడు అనేకమైన భయము, ఆందోళన కలిగి ఉంటున్నాం, బలహీనతలు ఉంటాయి. ఆయనను మన దేవుడు భయపడకూడదు అంటున్నాడు. అందును బట్టి తన పరిశుద్ధ ఆలయానికి నడిపించినాడు. అయితే ప్రభు మనల్ని కోరుతున్నాడు, నేను ఆత్మ కనుక మీరందరూ ఎలాగుండాలట అందును బట్టి అంటాడు. ఇక్కడ యెహెజ్కేలు 30:3 యెహెజ్కేలు కాదు, యెహెజ్కేలు ఒక నిమిషం. మూడో అధ్యాయం 3 యెహెజ్కేలు 3:3. నరపుత్రుడా, చూడండి ఏమంటాడు, నరపుత్రుడా ఈ గ్రంథమును ఎలా తీసుకోవాలంట? ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపును నింపుకొని నాతో సెలవుగా నేను దానిని ఏం చేశానట? భక్షించి తిని. నోటికి ఎలా ఉండేట? కాబట్టి దేవుడిని యొక్క ఆరాధన చేయడానికి వచ్చినా కాబట్టి దేవుని వాక్యం చేత మనం ఏం చేయాలా? నింపబడాలి. ఎప్పుడైతే మనం హృదయంలో ఏముంటుందో అదే నోటికి వస్తుందట. ఏమొస్తుందట? హృదయంలో ఉన్నదే. హృదయంలో దేవుని వాక్యం ఉంటే వాక్యంతో ప్రభుని ఆరాధిస్తాం. కాబట్టి దయచేసి దేవుని వాక్యమును మనము వినుటకు ఏం చేయాలంట? వేగిరపడదాం. అలా చేయుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. కీర్తనలు 8. కీర్తనలు 8. ఈ కీర్తన అంతా మనము మార్చి చదువుకుందాం. కీర్తనలు 8. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందట నీ నామం ఎంత ప్రభావము గలది. నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములని చూడగా నువ్వు మనుషుని జ్ఞాపకం. చదవండి. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను,
తొమ్మిది చదువుకుందాం. యెహోవా భూమి అందరి మా ప్రభువా భూమి అందరి నామం ఎంత ప్రభావం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాప్రభువా, పరిశుద్ధ దేవ, అద్భుతాలు ఆశ్చర్యకారములు చేసే దేవ, ఆకాశం మహాకాశాల పట్టని మహాదేవుడు ప్రభా, ఈ దినమున నీ మందిరానికి మమ్మల్ని నడిపించినావు. మా శక్తి కాదు, మా బలం కాదు, మేము నిన్నటి వారం ప్రభా. ఈ దినం మేము జీవించినామంటే అది కేవలం నీ కృప. నువ్వు ఎందుకంటే కృపా కనికరముల దేవుడు, కృపతో నింపబడిన దేవుడు కాబట్టి ఈ మట్టి శరీరాలలో నీ మహిమైశ్వరం ఇచ్చినావు. అందుని బట్టి నీ ఇంతవరకు సజీవులకు ఇచ్చిన మా దేవుని, మా దేవుడు సజీవుడు కాబట్టి సజీవులు నేను ఆరాధిస్తారు. కాబట్టి ఈ దినమున మేము సజీవ లెక్కలో ఉంచినావు. అందుని బట్టి నేను ఆత్మతో సత్యంతో ఆరాధించడం నీ కృపను మాకు దయచేయమని, వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి, ఇక్కడ దైవసేకులను బట్టి, రానైన వారిని దాకా దయతో సకాలం నడిపించమని, మేమందరము తండ్రి నీకు మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించటకు నీ కృపను మాకు కోరుకుంటూ, నీ దాసును అయోగ్యుడును, ఎన్నిక లేనివాడు నీచుడును, ఏ మంచితనం లేనటువంటి బలహీనుడను, బుద్ధిహీనుడను, నీ యొక్క జ్ఞానం నాకు దయచేయమని, నిలబడ్డకు శక్తి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పూజించి వచ్చినాం తండ్రి, ఆమేన్. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మా ప్రభువా ఆకాశంలోని మహిమను కనపరచువాడా. చూడండి, అందుని బట్టి కీర్తన 19:1 అంటాడు, చదవండి వాక్యం. దేవుడు వాక్యం కనుక వాక్యమైన దేవుని వాక్యంతో ఆరాధించాలి. ఆకాశములోని మహిమను వివరిస్తున్నాయి. వాటికి భాష లేదు, నోరు లేదు, వారి కంఠం వినబడదు, అయినా అవి దేవుని స్తుతిస్తూనే ఉన్నాయి. కీర్తన 19 మొదటి వచనం. ఒకవేళ మీరు వినబడకుంటే మళ్ళీ చెప్తాను. కాబట్టి దేవుని వాక్యం మనం వినాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో నాటబడుతుందో ఆ వాక్యం తీసుకొని ప్రభువును ఆరాధిస్తాం. కాబట్టి ఆకాశ మహాకాశాల్లో పట్టని మహాదేవుడు. అందుకని కీర్తన యెషయా 54:17 అంటాడు, నేను మహాగణుడను, మహోన్నతుడను, అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడను. తన స్టేటస్ చెప్పుకుంటున్నాడు. ఏం చెప్పుకుంటున్నాడు? మన స్టేటస్ ఏం పెట్టుకుంటాం? ఎవరెవరితో పెట్టుకుంటారు మన ఫోన్లో. కానీ దేవునికి స్టేటస్ అంటే నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, 7 నక్షత్రముల కుడి చేత కలిగిన దేవుడు, 7 ఆత్మలు కలిగిన దేవుడు, 7 కన్నులు కలిగిన దేవుడు, 7 కొమ్ములు కలిగిన దేవుడు, 7 సంఘాల మధ్యలో సంచరించే దేవుడు. ఇటువంటి గొప్ప దేవుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అందుకని ఈ సృష్టి అంతా ఎలా ఉందంటే, భూమి ఎంత ఉంది తెలుసా? కేవలం 30%. ఎంతంట? 30% అయితే, ఓన్లీ 30%. 70% అంతా నీరే, వాటర్. మీకు అందరికి తెలిసిన విషయమే, కొత్తదేం లేదు. అందులో చూడండి, అందులో నీవు నేను ఎంతటి వారం. ఆయన ఇక్కడ రాయబడిందంటే 4వ వచనం చూస్తే, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు. వాడు ఏ పాటి వాడు? నీవు నేను ఎంతటి వారం? ఏ పాటి వారం? మనం అందరం నిన్నటి వారం. ఈ దినం నీవు నేను జీవిస్తున్నామంటే ఆయన కృపని. ఎందుకు ఈ దినం మనం జీవిస్తున్నామంటే, యెషయా 43:7 ప్రకారంగా, నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని తెప్పించము, నేనే వారిని కలగజేసి తిని. చదవండి 43:7. నేనే వారిని పుట్టించను. ఈ లోకమంతా దేవుడి చేత, ఈ అన్ని జనులు దేవుని చేత సృష్టించబడలేదా, పుట్టించబడలేదా? మళ్ళీ ఈ పుట్టుక ఏంటిది? మనకు ఒక నూతన జన్మం ఇచ్చినాడు. ఏ జన్మ? నూతన జన్మనిచ్చినాడు, నూతన వాక్కునిచ్చినాడు, నూతన స్వభావం ఇచ్చినాడు, నూతన వస్త్రం ఇచ్చినాడు. ఎవరి కొరకు? 1 కొరింథీ 1:27. కాబట్టి సహోదరులారా,
మీ పిలుపును ఏర్పాటు చేసుకున్నట్టు అంటాడు. మొదటి కొరింథీ మొదటి అధ్యాయం 27 వచనం 26 27 ఉంటుంది. కానీ ఎవరిని ఏర్పరచుకున్నాడరా? మన ఎవరు అంట? వెర్రివారం, పామరులము, అజ్ఞానులము, ఏమి తెలియలేనట్టు వారం. మనకంటే ఎంతమంది జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోకంలో. సౌందర్యవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. అన్ని విషయంలో వారు మనకంటూ ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. అయితే నిన్ను నన్ను మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని 136 కీర్తన 23 వచనం ప్రకారంగా మనము దీనదశలో ఉండగా ఆయన మనలను ఏం చేసినట? జ్ఞాపకం చేసుకున్నాడట. దీనులను దరిద్రులను మనం జ్ఞాపకం చేసుకుంటామా? చదవండి 136:23. దీన దశ. ఏ దశ? పాపం చేత, అపరాధం చేత ఎటువంటి వారం అంట? సచ్చినటువంటి వారం. ఏ స్థితి మనము? అందుకనే పాటలు ఉన్నాయి. దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి, దుర్గంధముతో నిండిన నన్ను దయతో నీవు పిలచితివి. ఎవరిని పిలిచినట? దుర్గంధముతో ఉన్నవారు మనల్ని, దేవునికి దూరస్తులైన మనలను. అటువంటి వాడు దేవుడు నిన్ను నన్ను పిలిచినాడు, నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన 8 కీర్తన 8, ఆ కీర్తన 8, నువ్వు మనుషుని జ్ఞాపకము చేసుకుని వాడు ఏ పాటి వాడు, నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఎంతటి వారం కాదు, ఏ పాటి వారం కాదు, ఏ స్థితిలో ఉన్నాలో మనలో. అందుకని యెషయా 1:6 అంటాడు, అరకాలు మొదలుకొని తలనెత్తు వరకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కొంచెమైనానట. ఇక కొంచెమైనా ఉందా మనకు అన్నలో? ఏమి లేదు. చదవండి కీర్తన యెషయా 1:6. అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు ప్రేమామయుడు కాబట్టి. దేవుడు అంటే అర్థం ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే ఆయన ప్రేమ. అదే కాకుండా దేవుడు మరి ఒక కోణం చూస్తే ఆయన న్యాయవంతుడు. అందుకనే దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేసినాడట? అపోస్తుల కార్యం 3:26 ప్రకారంగా, అపోస్తుల కార్యం 3:26 ప్రకారంగా దేవుడు తన సేవకుని, తన కుమారుని సేవకునిగా ఈ లోకాన్ని పంపించినాడు. ఈ నరపుత్రుని దర్శించుటకు తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. మనలో ఉన్న దుష్టత్వం తీసివేయడానికి తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. చదవండి అక్కడ అపోస్తుల కార్యం 3:26. సేవ గట్టి ఎవరి దగ్గర పంపించినాడట? మన పిల్లలను చెడు పిల్లలతో తిరగడియం. అరే జాగ్రత్త, వాళ్ళతో తిరగద్దు, వీళ్ళతో తిరగదు అంటే చెప్తుంటాం. ఎందుకంటే మన పిల్లలు చెడిపోతారేమో అని. అదే దేవుడు ఎవరి దగ్గరకు పంపించినట? దేవుడు తన కుమారుని సేవకునిగా ఈ లోకానికి పంపించినాడు. ఎవరి కోసం? మనలో ఉన్న దుష్టత్వమును తీసివేయడానికి. ఏ దుష్టత్వమును? రోమా 5:12 నీ మీద నా మీద ఉన్న యొక్క మరణమును తీసివేయడానికి, పాపమును కడిగివేయడానికి అది గొప్ప క్రయం చెల్లించవలసి వచ్చింది. రోమా 5:12 ఇట్లుండగా చేసినట్లు
ఎందుకు మరణం ఎందుకు వచ్చింది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపులను ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? చెడిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుంటారా? దుర్గంధం ఉందని వారు జ్ఞాపకం చేసుకుంటారా? ఎవరు చేసుకోరు. అయితే సృష్టికర్తని దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. ఇందులో ప్రేమ అనేక దోషములు ఏం చేస్తుందంట? కప్పే దేవుడు. మనం ఏదైనా పొరపాటు చేస్తే అయ్యి నువ్వు అట్లా చేసినావు సిస్టర్, బ్రదర్, సేవకుడా అని ఎత్తుసు పెడతాం మనం చక్కగా ఉన్నామని. కానీ ఈ దేవుడు ఆయన కప్పే దేవుడు. మీకా 7:18 తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషములను క్షమించుటకు నీతో సముడైన దేవుడు ఉన్నాడా? మీకా 7:18 అక్కడ మీకా ప్రవక్త అంటున్నాడు, నీతో సముడైన దేవుడు ఉన్నాడా? శేషించిన వారి దోషములను సముడైన దేవుడు ఉన్నాడా? ఇటువంటి దేవుడు నిన్ను నన్ను క్షమించడానికి, మన పాపములు పరిహారం చేయడానికి దేవుడు తన కుమారుని రోమా 5:19 ప్రకారంగా ఒకరి అవిధేయత వలన పాపం ఈ లోకానికి సంక్రమించింది. ఒకరి విధేయత వలన నేను ఏమైనామంట? నీతిమంతులుగా చేయబడ్డాం. మనం నీతిమంతులం కాము. చదండి 5:19 రోమా. ఒక్కరి విధ ఎంతగా తగ్గించుకున్నాడంటే నీకోసము నాకు సిలువ మరణము పొందినంతగా తన్ను తాను. మనం అన్నీ చేయగలం కానీ తగ్గింపు రాదు మనకు. అన్నీ చేస్తాం, సేవకులలో కనబడదు, విశ్వాసులలో కనబడదు. కానీ ఈ దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టని మహాదేవుడు. నీకు నా కొరకే అదిగో కల్వరిలో యేసు రక్షకుడే దీనుడై వ్రేలాడు చున్నాడే, దీనుడై వ్రేలాడు చున్నాడు. స్వరూపమైన సొగసైన లేదు నిన్ను రక్షింప. పాదహస్తములలో చీలలు కలవు. చూడండి, అందులో మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? ఆ సిలువని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువలో కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ముళ్ళ కిరీటం జ్ఞాపకం చేసుకోవాలి. పక్కల బల్లెముని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? నిన్ను ప్రేమించినాడు కాబట్టి, నన్ను ప్రేమించినాడు కాబట్టి, ఆ ప్రేమ స్వరూపి ఈ లోకం దిగి వచ్చినాడు. అందుకే 2 కొరింథీ 8:9 ప్రకారంగా 2 కొరింథీ 8:9 ప్రకారంగా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడు అయ్యుండి నా నిమిత్తము దరిద్రుడుగా కావాల్సి వచ్చేసింది. చూడండి, సమస్తమును కోల్పోయినాడు. తన స్వరూపము సొగసును సమస్తం కోల్పోయినాడు. చివరి బొట్టుగా కార్చినాడు తన రక్తాన్ని. సరే, తన వీపును దాచుకోలేదు, తన ముఖము దాచుకోలేదు, తన ప్రక్కను దాచుకోలేదు. ఎందుకు? నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి. ఆ సిలువలో నిన్ను చూసినాడు, నన్ను చూసినాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో నిన్ను నన్ను. అది అప్పుడు 2000 సంవత్సరాలు కాదు. ఇది ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ రాసిన పత్రిక ఆ ప్రియుని అంది కీర్తి కలిగినట్లు పరిశుద్ధులమును నిర్దోషులుగా
ఎక్కడ ఏర్పరచుకున్నాట? క్రీస్తులో చూసినాడు నిన్ను నన్ను. చూడండి, అందుని బట్టి దేవుడు ప్రేమమయుడు, కృపామయుడు. కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు మనము క్రీస్తు ద్వారా, యేసు ప్రభు ద్వారా మనం ఏం దత్తపుత్రులుగా చేసుకోవడానికి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకని ఒక మాట ఉన్న చూడండి, ఇక్కడ మొదట చూస్తే, యెహోవా మా ప్రభువా ఆకాశంలోని మహిమను కనపడు, భూమి ఏందట నీ నామము. ఏ నామం ఇది? ఏ నామము? భూమి అంతటా ఉన్న నామం ఇది. అంటే అన్ని నామాల కంటే ఉన్నతమైన నామం కలిగిన దేవుడు. అందరిని బట్టి దేవాదేవుడు నీ కొరకై నా కొరకై, దేవుడు నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చినప్పుడు చిన్న దేశాన్ని ఏర్పరచుకున్నాడు. చిన్న దేశం, పెద్ద దేశంలో కాదు పుట్టలే. ఆ చిన్న దేశం ఏంటిది? ఇశ్రాయేలు దేశంలో జన్మించినాడు. చిన్న పట్టణాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ పట్టణం పేరేం పేరు? యెరూషలేం. చిన్న గ్రామాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ గ్రామం పేరేం పేరు? బెత్లెహేములో. తాను పెరగడానికి చిన్న గ్రామం ఏర్పరచుకున్నాడు, నాజరేతు. చిన్న పేరు పెట్టుకొచ్చినాడు. ఏ పేరు? యేసు. మన పేర్లు అయితే బాగా పెట్టుకుంటాం, ఎన్నెన్నో పేర్లు పెట్టుకుంటాం. చిన్న పేరు యేసు. ఎంతగా తగ్గించుకున్నాడు. చిన్న పనిని ఏర్పరచుకున్నాడు. ఏ పని అది? వడ్లవాడు. ఏమని పిలువబడ్డాడు? అంతగా రిక్తుడుగా అయిపోయినాడు. ఎందుకు? క్రీస్తులో నిన్ను నన్ను చూచినాడు కాబట్టి. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు. దేవుడు ఏమంటున్నాడంటే పాపిని క్షమించు అంటున్నది దేవుని ప్రేమ. అదేవిధంగా దేవుని ప్రేమ, దేవుని న్యాయం అంటుందంటే పాపిని శిక్షించు అంటున్నాడు. దేవుడు న్యాయమైన దేవుడు. అయితే దేవాది దేవుడు ఆ తీర్పును, ఆ పాపపు తీర్పును తీర్చడానికి, ఆ పాపపు శిక్ష కొరకై, నీ కొరకై నా కొరకై ఏం చేయమంటే శాపగ్రస్తుడైపోయినాడు. నీ శాపము, నా శాపము, అందరి పాపము తన మీద మోసుకున్నాడు. అందుని బట్టి దేవుడు తన కుమారుని సిలువలో ఏమైందట? నలుగొట్టడానికి ఏమైందట? ఆయనకి ఇష్టమైపోయిందట. ఎవరికి? తండ్రికి. తన వేదనను చూసి తన కుమారుడు ఏం చేసినట? తృప్తి చెందినాడట. యెషయా 53లో ఉంటున్నది అక్కడ. ఆయన వేదన చూసి తృప్తి పొందినాడు. ఎందుకంటే తన ద్వారా అనేకమైన కుమారులను దేవుడు తన కుమారుని ద్వారా తన రాజ్యానికి వారసులుగా చేసి. అందరిని బట్టి ఇక్కడ రాయబడింది ఏంటంటే 3వ వచనము, ఇక్కడ ఏముందంటే 2వ వచనము, శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపివేటకై నీ విరోధులను బట్టి బాలులకయు చంటి పిల్లల యొక్క స్తుతులములను ఒక దుర్గమును. ఆ దుర్గం ఏంటిది? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో ప్రవేశించి సురక్షితం. అందరిని బట్టి రోమా 6:8 అంటాడు, ఇప్పుడు క్రీస్తు నందు ఉన్న వారికి ఏం లేదట, ఏ శిక్ష లేదు. ఇప్పుడు మనము నిజంగా చూస్తే మన స్వాభావికంగా శిక్షకు అర్హులమే. ఆ శిక్ష నీ కొరకే. అందుని బట్టి జెఫన్యా అంటాడు. జెఫన్యా చూద్దాం. జెఫన్యా 3వ అధ్యాయం 15వ వచనము. తాను బ్రదర్ చదువుతలేరు, బ్రదర్ కూడా చదవాలా, అందరు చదవాలా. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టి వేసి ఉన్నాడు, ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు రాజును యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇంకే అపాయము. 17వ వచనము, నీ దేవుడని యెహోవా నీ మధ్య శక్తిమంతుడు, ఆయన మేము రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు ఏం చేస్తున్నట? ప్రభు నీ యందు ఆనందించాలని కోరినాడు. ఎందుకు? ప్రభు నిన్ను తన యొక్క ఆలయంగా చేసుకున్నాడు. నిన్ను తన రక్తం ఇచ్చి ఏం చేసినట? కన్నాడు, కొన్నాడు, విమోచించినాడు, పేరు పెట్టినాడు, పిలిచి నీవు నా సొత్తు, నీలో నేను ఆనందిస్తానంటున్నాడు.
కాబట్టి ఎఫెసీ 5:1 మనము పరిమళ వాసన ఉండాలని, అంటే ఆరాధించాలని ఎఫెసీ 5:1 క్రీస్తు మనల్ని ఏం చేసినట? ప్రేమించి ఉండుటకు బలిగాను. ఏంటంటే ఎవరు ఆయనను అర్పించలేదు, ఎవరు బలవంతం చేయలేదు. తన్ను తాను విల్లింగిలి తన్ను తాను సమర్పించుకున్నాడు. ఎందుకంటే నీవు నేను దేవునికి ఏం అర్పించాలా? పరిమళ వాసనలు, సుగంధ ద్రవ్యాలు అర్పించాలి. మనలో ఉన్న దుష్టతో తీసివేసినాడు తన రక్తం ఇచ్చి, మన పాపములు కడిగివేసినాడు, తన సొంత ప్రజగా చేసుకున్నాడు, తన పేరు పెట్టినాడు. అదే కాకుండా మరొకటి ఏమి ఇచ్చినట్టే మనకు ఒక రాజ్యం ఇచ్చినాడు. ఆ రాజ్యం కొరకే దేవుడు ఏం చేస్తుంటే ఈ యొక్క భూలోకాలను ఆయనను ఆరాధించాలని దేవుడు ఏం చేస్తున్నాడు? మనకు నేర్పుతున్నాడు. అందుని బట్టి నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగూ చేయని వారి జోలికి పోకుము, వారి కాలం ఎప్పుడు ముగినో వారికి. కాబట్టి ఈ దినము దేవుడు నీకు రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతును. రక్షణ పాత్ర నేనెత్తుకొని స్తుతులనర్పింతుము. హర్షించి పోగడి పూజింతును యేసుని నామము. హర్షించి పోగడి పూజింతును యేసుని నామమును. ఆనందముతో ఆరాధింతు, ఆత్మతోను సత్యముతో. కాబట్టి తలంపులు కలిగి మన దేవుడు చేసిన కార్యాలన్నిటికీ ఎవరు దావీదంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని అడు. అందున కీర్తనకారుడు అంటాడు 116:12, కీర్తనకారుడు 116:12, యెహోవా నాకు చేసిన ఉపకారములను ఆయనకేమి అంటే ఆరాధన అంటే ఏంటిది? ప్రార్థన కాదు, ఆయనకి ఇవ్వడం, ఆయన చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతి. 116:12. కాబట్టి ఆయన ప్రజలందరూ ఎదుట మనం ఏం చేయాలంట? ఆయనను ఆరాధించుటకు, స్తుతించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. ఆరాధనకు వెళ్దాం.